హలో గైస్, వెల్కమ్ టు మూవీ క్యాన్సర్. ఎన్టీఆర్ 31కి సంబంధించి అప్డేట్ వచ్చింది. సో ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. షూటింగ్ అయితే స్టార్ట్ చేసామని చెప్పేసి ఇది వచ్చి దగ్గర 1 వీక్ అవుతుంది. తెలిసిందే, నిన్న నా వీడియో చూసిన వాళ్ళకి ఇప్పుడు నేను ఎందుకు వీడియో చేస్తున్నా అర్థమై ఉంటుంది. సో ఓకే, దాని గురించి పక్కా పెడితే పోస్టర్ అయితే షూట్ చేస్తున్నామని చెప్పేసి ప్రశాంత్ నీల్ గారు అయితే ఇట్లా చేయి పట్టుకొని ఇట్లున్నారు. అండ్ బ్యాక్ సైడ్ అయితే ఒక షాట్ అయితే నడుస్తుంది. అదేంటిది దాని గురించి అయితే మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ ఈ ఎన్టీఆర్ 31కి సంబంధించి దాదాపు ఏమేం మనకి ఇన్ఫర్మేషన్ తెలుసో అన్నీ చెప్పేసి వీడియోని అయితే ముగిద్దాం. సో ఫస్ట్ ప్రశాంత్ నీల్ అయితే డైరెక్ట్ చేస్తున్నాడు. బ్యాక్ సైడ్ అయితే కొంతమందిని చూడొచ్చు మీరు. సో అక్కడ ఏం జరుగుతుందని అంటే కొంతమంది కాప్స్ ఉన్నారు, పోలీసులు ఉన్నారు అన్నమాట. ఒక దగ్గర నాకు తెలీదు, పోలీసులు ఉన్నారు, కొన్ని సైకిల్స్ ఉన్నాయి. యాక్సిడెంట్ అయితే జరిగిందని అయితే మాకైతే అర్థమవుతుంది. బెంగళూరు 1960s దాని ఏమంటారు సెట్, 1960s బెంగళూరు సెట్ అట అది. బెంగళూరులో కూడా స్టోరీ ఉండబోతుందని మనకైతే అర్థమవుతుంది. ఎందుకు బెంగళూరు అనగానే నాకు ఒకటే గుర్తుకొచ్చింది, KGF లో కూడా బెంగళూరు షాట్ ఉంటుంది. సో దీని గురించి మాట్లాడతా, ఈ యూనివర్స్ గురించి అయితే కొద్దిగా, అంటే తర్వాత మాట్లాడడానికి ట్రై చేస్తా. లాస్ట్లో గుర్తుపెట్టుకోండి దీన్ని అయితే. సో ఇది ప్రశాంత్ నీల్ ఫేవరెట్ షాట్ కావచ్చు మేబీ. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, ఇప్పుడు సలార్ ఇంటర్వెల్ బ్లాక్ లో కూడా సేమ్ ఇట్నే పెట్టుకొని ఉంటాడు. తన స్టైల్ ఆఫ్ మేకింగ్ ఎట్లా ఉంటది, ఒక సింబాలిక్ గా ఉంటది. ఇప్పుడు తను ఇట్లా చేస్తాడు కావచ్చు. సో అదైనా అయ్యి ఉండొచ్చు. నార్మల్ ఏ మూవీ అయినా కూడా ఇలానే డైరెక్ట్ చేస్తాడా, ఇట్లా ఒకటి ఉండొచ్చు ఇట్లా అని చెప్పేసి తన పోజ్ ఉండొచ్చు. లేదా అట్లా కాకుంటే తన ఫేవరెట్ షాట్ అయి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, సలార్ లో ఇంటర్వెల్ బ్లాక్ ఉంటుంది. ఆ బ్లాక్ డైరెక్ట్ చేస్తున్నప్పుడు ఒక ఫోటో రిలీజ్ చేశారు. సో అంటే ఆ పోస్టర్ రిలీజ్ చేశారు, అదే సలార్ ఇంటర్వెల్ బ్లాక్ అయిందనమాట. ఆ యాక్షన్ సీక్వెన్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంటర్వెల్ అని చెప్పుకోవచ్చు. నాకు తెలిసి నా ఫేవరెట్ ఆ ఇంటర్వెల్ బ్లాక్. సలార్ లో ది బెస్ట్ సీన్ ఏంటిది అని అంటే నేను ఇంటర్వెల్ సీన్ అని చెప్తా. సో అట్లా ప్రశాంత్ నీల్ కూడా ఉండొచ్చు. మేబీ దిస్ ఇస్ గోయింగ్ టు బి సంథింగ్ అని చెప్పేసి. ఇప్పుడు సలార్లో ఇంటర్వెల్ బ్లాక్ గురించి నేను ఎట్లా మాట్లాడుతున్నాను, రేపు ఎన్టీఆర్ 31 మూవీ రిలీజ్ అయిన తర్వాత కూడా ఆ ఇంటర్వెల్ బ్లాక్ గురించి మనం మాట్లాడుకుంటాం. సో అట్లాంటి ఐకానిక్ షాట్ ని ప్రశాంత్ నీల్ గారు ముందే ప్లాన్ చేసి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. ఇప్పుడు ఏదైతే ఇది మనకు షూటింగ్ స్టార్ట్ అయిందని చెప్పేసి ఒక పోస్టర్ రిలీజ్ చేస్తారో అది మూవీలో హైలైట్ అవ్వచ్చు అని నేను అంటున్నా. అండ్ ఇది వచ్చేసి ప్రశాంత్ నీల్ గారి డ్రీమ్ ప్రాజెక్ట్. ఆల్రెడీ మనందరికీ తెలిసిందే, ప్రశాంత్ నీల్ గారు డ్రీమ్ ప్రాజెక్ట్, ఎన్టీఆర్ గారు డ్రీమ్ హీరో. అండ్ ఈ మూవీ వచ్చేసి 2026 లో జనవరిలో రిలీజ్ కాబోతుంది. సో నేను ఒక మూవీ తీయబోతున్నాను. ఆ మూవీ తీసిన రోజు హూ ఇస్ ప్రశాంత్ నీల్ అని చెప్పేసి జనానికి తెలుస్తుంది అని చెప్పేసి ఆయన అయితే ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. సో ఆ మూవీ ఇదే అవుతుందని, అంటే ఎన్టీఆర్ 31 అని పర్టికులర్గా ఏం చెప్పలేరు. నేను ఇప్పుడు సలార్ కానీ KGF కానీ కన్నడ ఇండస్ట్రీని కానీ రిప్రజెంట్ చేస్తే తప్పించి నన్ను రిప్రజెంట్ చేసే మూవీ నేను ఒకటి తీయబోతున్నాను. అది తొందరలోనే ఉంది. అది ఆ రోజు ఆ మూవీ హూ ఇస్ ప్రశాంత్ నీల్, ఎవరు ప్రశాంత్ నీల్ అనేది రిప్రజెంట్ చేస్తుంది అని చెప్పేసి, అసలు ప్రశాంత్ నీల్ అంటే ఎవరు అనేది ఆ మూవీ చెప్తుంది అని చెప్పారు. మేబీ ఆ మూవీ ఇదే కావచ్చు అని నేను అనుకుంటున్నా. యాజ్ పర్ ద రూమర్స్ ఎన్టీఆర్ 31కి టైటిల్ అయితే డ్రాగన్ అని చెప్తున్నారు. సో అది ఎంతవరకు నిజమా మనకైతే తెలియదు. అండ్ ఈ మూవీ వచ్చేసి పీరియాడిక్ డ్రామా. పీరియాడిక్ అంటే రాజుల కథ. ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలి లైక్ కైండ్ ఆఫ్. ఇప్పుడు సలార్ కూడా వన్ ఆఫ్ ది పీరియాడిక్ అని చెప్పుకోవచ్చు. సమ్ సీన్స్. అండ్ ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్ కూడా గ్రే షేడ్ ఉండబోతుంది. అంటే గ్రే షేడ్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, KGF లో రాకీ తను మంచోడ చెడ్డోడ అని మనకి క్లారిటీ ఉండదు. అండ్ సలార్లో దేవా కూడా గ్రే షేడ్. ఎందుకంటే తను శౌర్యంగా వాళ్ళందరూ దాని ఏమంటారు బందిపోట్లు. సో అందులో బందిపోట్లలో ఒక్కడికి న్యాయం జరగాలి. సో ఆ కైండ్ ఆఫ్ లో వెళ్ళిపోతుంది. సో అక్కడ హింస జరుగుతూ ఉంటుంది, బట్ ఆ హింసలో కొద్దిగా మంచి జరుగుతుంది. అండ్ కల్కిలో భైరవ చూసుకున్నా కూడా గ్రే షేడే. తను చెడ్డోడా మంచోడా అని మనకే డౌట్ వస్తుంది. తను చెడ్డోడే అఫ్ కోర్స్, తన స్వార్థం, బట్ ఆ స్వార్థంలో కొద్దిగా మంచి ఉంటుంది. సో అట్లా గ్రే షేడ్ అంటే అట్లా. సో అది ఎన్టీఆర్కి ఉండబోతుంది. ఫస్ట్ టైం నాకు తెలిసి ఎన్టీఆర్ గారు అట్లాంటి షేడ్స్ని, ఈవెన్ దేవరాలో కూడా తన గ్రే షేడే, బట్ తను రియలైజ్ అవుతాడుగా. సో తర్వాత కాదు. ఇక యూనివర్స్ గురించి మాట్లాడాలి. సలార్కి కనెక్ట్ అవుతుందా, KGFకి కనెక్ట్ అవుతుందా, దీని గురించి చెప్తా, డీటెయిల్గా మాట్లాడదా. స్కిప్ చేయకుండా ఇంతవరకు చూసినట్లయితే
లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. సలార్ అప్పుడు ఏ ఈవెంట్లు కూడా కండక్ట్ చేయాలి. రాజమౌళి గారు పర్సనల్గా ఈ సలార్ టీం అంటే ఎవరో కాదు, ప్రభాస్ గారు ఉన్నారు, పృథ్వీరాజ్ సుకుమారన్ గారు ఉన్నారు, ప్రశాంత్ నీల్ గారు ఉన్నారు. వీళ్ళని ముగ్గురిని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ప్రశాంత్ నీల్ గారిని ఒక క్వశ్చన్ అడుగుతారు. అదేంటంటే దెర్ ఈజ్ ఏ కనెక్షన్ బిట్వీన్ సలార్ అండ్ కేజీఎఫ్ అని అడిగితే దెర్ ఈజ్ నో కనెక్షన్ బిట్వీన్ సలార్ అండ్ కేజీఎఫ్ అని చెప్పేసి అంటాడు. అది వేరే టైం లైన్, ఇది వేరే టైం లైన్, కనెక్ట్ చేయడం చాలా కష్టం. అది కాక ఐఎమ్ నాట్ క్యాపబుల్ టు మేక్ యూనివర్సల్స్ అని చెప్పేసి కూడా ఆయన చెప్పిండు. యూనివర్సల్ చేయడం నా వల్ల కాదని ఫ్రాన్ గా చెప్పేసిండు అన్నమాట. అంటే బట్ లోకేష్ గారు చూపించారు, అది చాలా బాగా అద్భుతంగా వర్కౌట్ అయింది అని ఆయన చెప్పారు. యూనివర్స్ లేదా అని మీరు అడిగితే నిజంగానే నాకు ఇంకో డౌట్ వచ్చింది. ఎవరో ఒక సమ్ అదర్ పర్సన్ శివమన్నార్ క్యారెక్టర్ని కొద్దిగా చూపిస్తే బాగుండేది అని చెప్పిండు. దానికి రిప్లైగా పృథ్వీరాజ్ గారు ఏమిచ్చారు అంటే శివమన్నార్ క్యారెక్టర్ని ఇంకో యూనివర్స్లో కూడా చూడొచ్చు అని చెప్పిండు. సో ఆ యూనివర్స్ ఇదే ఎందుకు కాకూడదని నేను అడుగుతాను. 1960s అనే చెప్పారు, దగ్గర టైం లైన్ మ్యాచ్ అవుతుంది. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ శివమన్నార్ కనెక్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దారా అనే రోల్ ఉంటుంది అనుకో, దారా అనే రోల్ని ఈ మూవీలో తీసుకొస్తే ఫర్ ఎగ్జాంపుల్ దారా రోల్ ప్రభాస్ గారే ప్లే చేస్తే ఇది వర్కౌట్ అవుతుంది తప్పించి వేరే ఎవరు ప్లే చేసినా కూడా వర్కౌట్ కాదు. ఎందుకంటే 2 క్యారెక్టర్స్ని ఒక యూనివర్స్ని మనం చూస్తున్నప్పుడు అంటే ప్రభాస్ అని కొద్దిగా వేరే చూస్తాం. ఇప్పుడు ప్రభాస్ అనే ఎన్టీఆర్ ఇప్పుడు వేరే ఎవరో సమ్ అదర్ పర్సన్ వచ్చి యూనివర్స్లో జాయిన్ అయ్యి ఎన్టీఆర్ ఎవరో ఒకవైపు, ప్రభాస్ సమ్ అదర్ పర్సన్ ఒకవైపు, వీళ్ళిద్దరిని ఒక స్క్రీన్ పై చూస్తే మనకి ఎక్కది. ప్రభాస్ అన్నని తీసుకొచ్చి ఎన్టీఆర్ అన్నని తీసుకొచ్చి ఇద్దరిని మిక్స్ చేసి ఒక స్క్రీన్ పై చూపిస్తే అది కొద్దిగా వర్కౌట్ అవుతుందని నా ఒపీనియన్. మేబీ యూనివర్స్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎందుకంటే ఏదో కుకింగ్ చేస్తాడు ప్రశాంత్ నీల్ అని అయితే, అది ఏందో నాకు కూడా అంత ఎగ్జాక్ట్గా తెలియదు. మూవీ వచ్చేసరికి చూడాలి, ఇంకెంత మా అంటే 10 monthsలో అయితే మనకి మూవీ వస్తుంది. సో తీస్తాడు, రాజమౌళి గారి లెక్కనైతే కాదు. ఎందుకంటే ఆయనకు చాలా పర్ఫెక్షనిస్ట్, అంటే హ్యూజ్ గ్రాఫిక్స్ ఉంటాయి. ఈవెన్ సలార్లో కొద్దిగా ఉన్నది అనుకోని, బట్ అంత కాదు. రాజమౌళి గారి మూవీస్లో దాదాపు అన్నిట్లో చాలా గ్రాఫిక్స్ ఉంటుంది. ఆ గ్రాఫిక్స్ కోసమే కొద్దిగా లేట్ అవుతుంది. బట్ ప్రశాంత్ నీల్ అట్లా కాదు, స్టోరీ పర్ఫెక్ట్గా ఉంటుంది. నార్మల్ సెట్సే ఉంటాయి, దాదాపు సెట్సే ఉంటాయి అన్నీ. సో అది ఎన్టీఆర్ 31 గురించి ఒక క్లారిటీ అయితే వచ్చిందని అనుకుంటున్నా. ఆయన చెప్పడం మర్చిపోయారు, రవిబాసురు గారు లాక్ అయ్యారు ఆల్రెడీ. ఆయన చెప్పిన నా టీం లేకుండా నేను ఏ మూవీ కూడా ఊహించుకోలేను. రవిబాసురు మ్యూజిక్ లేకపోయినా, భువన్ గౌడ సినిమాటోగ్రఫీ లేకపోయినా, ఉజ్వల్ కులకర్ణి ఎడిటింగ్ లేకపోయినా కూడా నేను నా సినిమాని ఊహించుకోలేనని ఆయన చెప్పేసిళ్ళు. అందరు లాక్ అయ్యారు. ఆయన కాస్టింగ్ గురించి మాట్లాడాలి. రుక్మిణి వసంత్ ఉంటుందని రూమర్ అయితే వచ్చింది, కానీ ఆమె అయితే చెప్పింది నాకు ఎట్లాంటి కాల్స్ అయితే ఏం రాలేదు, అంత రూమరే అని చెప్పేసి ఆమె చెప్పింది. అండ్ ఇంకోటి యూనివర్స్ కావాలంటే ఫస్ట్ ఒకవేళ ప్రశాంత్ నీల్ గారు అబద్ధం చెప్పి ఉండొచ్చు, సర్ప్రైజ్ ఎలిమెంట్ లెక్క. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విక్రమ్కి ఖైదీకి వాటి మూవీస్కి లింక్ ఉన్నది. సో వీళ్ళు ఎన్ఓసి తీసుకోవాలి, మైత్రి మూవీ మేకర్స్ నుంచి బొంబాయి ఫిలిమ్స్ నుంచి ఎన్ఓసి తీసుకొని మైత్రి మూవీ మేకర్స్ తోటి. ఇప్పుడు ఇది మైత్రి మూవీ మేకర్స్ కదా, యూనివర్స్ చేద్దామని అంటే సేమ్ ప్రొడక్షన్ హౌస్ అయి ఉండాలి. అది బొంబాయి డిఫరెంట్ ప్రొడక్షన్ హౌస్. అదెంతసేపు నన్ను అడిగితే బొంబాయి ఫిలిమ్స్ తోటి అవుతారు కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి మంచి అండర్స్టాండింగ్స్ ఉంటాయి. ఎందుకంటే ప్రశాంత్ నీల్ గారు అటు బొంబాయి ఫిలిమ్స్ దాదాపు 1200 కోట్ల మూవీ ఇచ్చాడు, వన్ ఆఫ్ ది 1000 crores మూవీ ఇచ్చాడు బొంబాయి ఫిలిమ్స్ కి ప్రశాంత్ నీల్. కాబట్టి చేసే ప్రయత్నం అయితే చేస్తానని నా ఒపీనియన్. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఎన్టీఆర్ 31 అప్డేట్ అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కమెంట్ చేయండి.